స్తోత్రమెస్సయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగునగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపు మీరు చదువుకున్నారా? ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారా? మరి మీ పరిస్థితులను బట్టి మీకు మంచి ఆలోచన చెప్పారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఎందుకంటే ఎవరైతే దేవునికి దగ్గరగా జీవిస్తారో, ఎవరైతే దేవునితో నడుస్తారో, దేవుని ప్రేమను పొందుకోవాలనుకుంటారో వారికి ప్రభు ఆసన్నుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది గనక ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమం మీరు ఎదురు చూస్తున్నారు. వాగ్దానాన్ని చదువుకుందని చదువుతున్నాను. మార్కు సువార్త 11వ అధ్యాయము 22వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనా ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపగా తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం, చాలా పెద్ద వాగ్దానం. దేవుడు నేను ఎంతగానో ప్రేమిస్తున్నాడు గనక నీకు ఇస్తున్న వాగ్దానం ఏమిటో తెలుసా? దేవుని యందు విశ్వాసం ఉంచండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మానవుడు మరి తనకు కలిగిన పరిస్థితులను బట్టి, తనకు కలిగిన ఇబ్బందిని బట్టి, తనకు కలిగిన వ్యాధిని బట్టి ఈ లోకంలో ఉన్న మరి ప్రజలపై, అలాగే వైద్యులపై, అలాగే మరి అనేకమైన ఇతర కార్యకలాపాల వైపు విశ్వాసం ఉంచుతున్నాడు. దేని యందు విశ్వాసం ఉంచాలంటే దేవుని యందు, అంటే ఏటిని యందు విశ్వాసం ఉంచగలదో వాటి యందు విశ్వాసం ఉంచుతున్నాడు మానవుడు. కానీ దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచాలి. లోకం మీద విశ్వాసం వద్దు, కానీ లోకంతో నడు, కానీ దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచాలి. దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, నీవు లోకంలో జీవిస్తూ దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు మరి నీవట మరి నీకు కలిగిన ఇబ్బందులను బట్టి, నీకు కలిగిన శోధనను బట్టి, నీకు కలిగిన అప్పులను బట్టి, అలాగే నీకు కలిగిన వ్యాధులను బట్టి, ప్రతి విధమైన పరిస్థితులను బట్టి నీవు మరి ఈ కొండను చూచి మరి సముద్రంలో పడవేయమని మరి నువ్వు మనసులో మరి అనుకుని సందేహింపకుండా చెప్పిన యెడల అది నిశ్చయముగా జరుగునని సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు తన నోటి ద్వారా మరి చెప్తున్న సంగతిని ఇక్కడ మనం చదువుతున్నాం. ఈ దినము నీకు అనేకమైన పరిస్థితులు బాగలేకపోవచ్చు, వ్యాధులు ఉండొచ్చు, శోధనలు ఉండొచ్చు, నిందలు ఉండొచ్చు, అవమానాలు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అయితే నీవు ఆజ్ఞాపించు. ఏమనంటే ఈ సమస్య యేసు నామములో తొలగిపోవునుగా. కానీ ఒకరు ఆజ్ఞాపించగలిగితే, దేవుని యందు విశ్వాసం ఉంచగలిగితే, నీ మనసులో సందేహింపకుండా నీవు మరి నమ్మకం ఉంచగలిగితే దేవుడు నీ ఎడల కార్యం చేయబోతున్నాను, వాగ్దానం చేస్తున్నాడు కనుక ప్రతి ఒక్కరు ఈ వాగ్దానం నా కోసమే, ప్రభు నాతో మాట్లాడి నన్ను బలపరచాడని ఒకవేళ నమ్మగలిగితే ఈ వాగ్దానం నీ సొంతం అని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మీరు ఇస్తున్న వాగ్దానం, దేవుని యందు విశ్వాసం ఉంచండి. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచడానికి వాగ్దానం చేస్తాం ప్రభా. ఎంతమంది ప్రజలు నా తండ్రి రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారు, యూట్యూబ్ ద్వారా కావచ్చు, షేర్ చాట్ ద్వారా కావచ్చు, ఫేస్బుక్ ద్వారా కావచ్చు, దేని ఎందైనా సరే ప్రభా, వారు ఈ ప్రార్థనలు ఎక్కువిస్తున్నారు ప్రభా. వారందరి జీవితాల వాగ్దానం నెరవేర్చమని, వారి జీవితాల్లో ఈ కొండల్లాంటి సమస్యలు నాయన పెరికి వేయబడును గాక. యేసు నామములని ప్రార్థిస్తున్నాం. యేసు నామములో ప్రతి కొండలాంటి సమస్యలు వారు ఏదైతే జీవితంలో ఇది కొండ అనుకుంటున్నారో ఆ ప్రభా శోధన యేసుక్రీస్తు నామములో తొలగిపోవునుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు తొలగిస్తున్నందుకే నీకు స్తోత్రాలు, తొలగించినందుకే నీకు స్తోత్రాలు. విడుదలను గ్రహించావు ప్రభా, నీకు స్తోత్రాలు. ప్రతి వ్యాధిని, ప్రతి బాధను, ప్రతి శోధనను, ప్రతి అప్పులను యేసుక్రీస్తు నామములో కొట్టివేస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు, స్తుతులు. దినం ప్రభా రోగులుంటే స్వస్థపరచమని తండ్రి, యవనస్తులకు చక్కటి సంబంధాలను గ్రహించమని, గర్భఫలంలో బడి గర్భఫలాలు దయచేయమని, అలాగే తండ్రి ముఖ్యంగా ఎవరెవరో సమస్యల్లో ప్రభు చిక్కుకున్నవారు అందరినీ విడిపించమని, మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని కాపాడమని, సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని, అలాగే ఇజ్రాయెల్ దేశాన్ని కాచి కాపాడమని, నా తండ్రి భారతదేశాన్ని కాచి కాపాడమని,
నాన్న ప్రభా మా రాష్ట్రం మా గ్రామాన్ని కాచి కాపాడమని ఈ దినం పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ జరిపించుకొనిచున్న ప్రతి బిడ్డకి క్షేమాన్ని సమాధానాన్ని సంవత్సరం అంతా దయకిరీటం ఉంచమని, అలాగే ఈ బిడ్డలు నీ బిడ్డలు దినం చేయి ప్రయాణాలు ప్రయత్నాలు రాకపోలు సమస్తములు తోడండి మాయం పొందమని ఈ దినం యొక్క దీవులతో నింపమని ఏసు నా పెట్టడుచున్నాను పరమ తండ్రి. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డరా, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారని నేను నమ్ముతున్నాను. ఈ వాగ్దానం నా కోసమే నువ్వు నమ్మగలిగితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.